ఒకే ఒక్క సంతకం వేల కోట్లు గల్లంతయ్యేలా చేసింది. లక్షలాది మంది ఉద్యోగులకు తీరని నష్టం కలిగించింది. పీఎఫ్ ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేందుకు సహారా గ్రూప్ లోని 5 కంపెనీలకు కేసీఆర్ అనుమతి ఇవ్వడం లక్షల కన్నీటి చుక్కలకు కారణమైంది. సహారా ఇండియా పరివార్లోని 5 కంపెనీలకు సంబంధించిన ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను తామే సొంతంగా నిర్వహించుకుంటామని సహారా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. ఈపీఎఫ్ అభ్యంతరాలను కూడా తోసిరాజని అప్పటి కార్మిక శాఖ మంత్రి కేసీఆర్ దీనికి అనుమతి సైతం ఇచ్చారు. ఈపీఎఫ్ఓ పరిధి నుంచి సహారా గ్రూప్ కంపెనీలకు కేసీఆర్ మినహాయింపు ఇచ్చారు. దీంతో తమ కంపెనీల్లో ఉన్న 11 లక్షల మంది ఉద్యోగులు పీఎఫ్ ఖాతాల నిర్వహణకు సహారా గ్రూపు సహారా ఇండియా ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల నుంచి వారి వంతు పీఎఫ్ ను వసూలు చేసింది. నష్టాల్లో కూరుకుపోయిన సహారా కంపెనీలు తమ వాటా పీఎఫ్ ను జమ చేయలేదు. పీఎఫ్ ఖాతాల సొంత నిర్వహణకు లభించిన అనుమతి ముసుగులో ఉద్యోగుల వాటాగా వచ్చిన సొమ్మును వాడుకోవడం మొదలుపెట్టాయి. ఆర్థిక క్రమశిక్షణ కొరబడిన సహారా గ్రూపు కంపెనీలకు ఈపీఎఫ్ నుంచి మినహాయింపు పొందే అర్హత లేదని స్పష్టమవుతున్నా కేసీఆర్ వాటికి అనుమతి మంజూరు చేయడం గమనార్హం. సహారా గ్రూపు యాజమాన్యానికి కేసీఆర్ ఇచ్చిన వెసులుబాటు ఫలితంగా ఆ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 11 లక్షల మంది ఉద్యోగులు నష్టపోయారు. తమ పీఎఫ్ వాటాగా వారు జమ చేసిన 7,255.47 కోట్లు గల్లంతైనట్లు ఈపీఎఫ్ఓ అధికారులు గుర్తించారు. 5 కంపెనీలు తమ పీఎఫ్ వాటాను జమ చేయకపోగా ఉద్యోగుల వాటాను కూడా మాయం చేశాయని నిర్ధారణకు వచ్చారు. దీనిపై కేసీఆర్ కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో సహారా ఇండియా పీఎఫ్ ఖాతాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఈపీఎఫ్ఓ తన ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. ఈ మేరకు పీఎఫ్ ఖాతాలను పరిశీలించడానికి వెళ్లిన ఈపీఎఫ్ఓ అధికారులను సహారా యాజమాన్యం ఆఫీసులోకి అనుమతించలేదు. ఖాతాల నిర్వహణకు కార్మిక శాఖ నుంచి తమకు అనుమతి ఉందంటూ గేటు వద్దే తిప్పి పంపేశారు. దీంతో ఈపీఎఫ్ఓ కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. అయినా ఖాతాల తనిఖీకి సహారా పూర్తిగా సహకరించలేదు. 2006 జూన్ 12న సహారాకు మినహాయింపు ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత 2.5 నెలలకే అంటే ఆగస్టు 28న కార్మిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కర్ ఫెర్నాండెజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధ్యక్షతన 2008 జూలై 5న ఢిల్లీలోని ఈపీఎఫ్ కార్యాలయంలో ట్రస్టీల కేంద్రీయ మండలి సమావేశం జరిగింది. ఉద్యోగుల తరపున ఈపీఎఫ్ లో సభ్యునిగా ఉన్న అశోక్ సింగ్ కేసీఆర్ సహారా వ్యవహారాన్ని లేవనెత్తారు. ఈపీఎఫ్ మినహాయింపు విషయంలో పలు అక్రమాలు జరిగాయని తెలిపారు. దీనిపై మంత్రి ఫెర్నాండెజ్ వెంటనే స్పందించినప్పటికీ తర్వాత ఆయన కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. కార్మిక శాఖ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు. 2008 జూలై నాటికి అంటే ఆస్కారు దృష్టికి ఈ విషయం వెళ్లే సమయానికి ఉద్యమం తారాస్థాయిలో ఉంది. ఆ సమయంలో కేసీఆర్ వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆస్కార్ కాంగ్రెస్ అధిష్టానం భావించి ఉండొచ్చని చెబుతున్నారు. నరేంద్ర మోదీ హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని అక్రమాలపై దృష్టి సారించడంతో డొంక కదులుతోంది. సీబీఐ నజర్తో అన్ని అంశాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర కార్మిక మంత్రిగా కేసీఆర్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో సీబీఐ ఉంది. ఆయనకు సహకరించిన వారి వివరాలను ఆరా తీస్తోంది. అప్పట్లో కేసీఆర్ కు అంతరంగికుడిగా మెదిలిన ఓ అధికారిపై దృష్టి పెట్టింది. పి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శి. అంతకు ముందు అంటే కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఆంతరంగికుడు. సహారా వ్యవహారం నేపథ్యంలో సీబీఐ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిపై దృష్టి సారించినట్టు సమాచారం. గ్రూప్ 1 సర్వీస్తో సమానమైన పీఎఫ్ రీజనల్ కమిషనర్ 2గా పనిచేసిన ఆయన కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్టీగా పనిచేశారు. ఆ సమయంలో కేసీఆర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ అదనపు ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఖన్నాతో కలిసి పలు బడా సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కార్మికులకు పీఎఫ్లు జమ చేయడం లేదంటూ కోల్కతాలోని బీడీ, కాన్పూర్లోని కార్పొరేట్, ఉత్తర భారతదేశంలోని గుట్కా కంపెనీలో సోదాలు జరిగాయి. కేసులు నమోదయ్యాయి. దీంతో కంగుతిన్న కంపెనీ యజమానులు కేసీఆర్ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ సోదాలు ఆగిపోయాయి. కేసులు మూలన పడ్డాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపైన సీబీఐ దృష్టి సారించింది.
నాటి దాడుల్లో పాల్గొన్న కన్నా రాజశేఖర్కు తర్వాత మంచి ప్రయోజనాలే సమకూరాయి. పలు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న కన్నాపై జరుగుతున్న శాఖపరమైన విచారణను కేసీఆర్ అర్థంతరంగా నిలిపేయించారు. ఓఎస్టీగా కార్మిక శాఖ నిర్ణయాల్లో రాజశేఖర్ రెడ్డి చక్రం తిప్పినట్టు సీబీఐ ఎప్పుడే పసిగట్టింది. ఓ సందర్భంలో తనపై శాఖపరమైన విచారణ జరుగుతున్న సమయంలో ఆందోళన చెందిన రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ పేషీ నుంచి కార్మిక శాఖ ఉన్నతాధికారులకు చెప్పినట్టు సీబీఐ గుర్తించింది. కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ రాజీనామా చేసిన తరువాత రాజశేఖర్ రెడ్డి తిరిగి మాతృ సంస్థకు చేరారు. 2014లో తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆయన్ని పేషీలో నియమించుకున్నారు. అర్హత లేకపోయినా కేసీఆర్ ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు. సాహినికి ప్రత్యేక ప్రతినిధి పదవి, కన్నాకు అవినీతి కేసు నుంచి విముక్తి, రాజశేఖర్ రెడ్డికి పేషీలో కీలక పదవి. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు అందించిన సహాయ సహకారాలకు కేసీఆర్ ప్రతిఫలాల్లో భాగమేనని సీబీఐ నిర్ధారించినట్టు సమాచారం. సీఎం పేషీలో రాజశేఖర్ రెడ్డి తీరు, కేసీఆర్ ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యం వివరాలన్నీ సీబీఐ ఆరా తీసినట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా ఇంకా విలువైన సమాచారాన్ని రాబట్టే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం.